రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరుగుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు తణుకులోని ఎన్టీఆర్ పార్కులో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తణుకు కూరగాయల హోల్సేల్ మార్కెట్ను పరిశీలించిన సీఎం చంద్రబాబు కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అక్కడి కూరగాయల షాపుల వారికి అవగాహన కల్పించారు. పరిశుభ్రంగా ఉండాలి, ఎక్కడికక్కడ చెత్త రోడ్డు మీద వేయకుండా ఉండాలి, చెత్త నుంచి సంపద సృష్టించాలి. పరిశుభ్రమైనటువంటి మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇంకొక 23 ఏళ్లలో 100% పరిశుభ్రమైన వాతావరణం, స్వచ్ఛంగా ఉండడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాడిన తర్వాత వీ విల్ రీప్లేస్ ఫ్రమ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ విత్ ది బిగ్గర్ డయర్స్ బై డైజెస్టర్. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ మార్కెట్ని మీరు పైలట్గా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఎంత వస్తూ ఉంది వీళ్ళకు? ఎవ్రీడే ఎంత వస్తుంది? ఎవ్రీడే వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నావా? మాట్లాడడం లేదు కదా. వీళ్ళతో ఇందాక మాట్లాడారు. ఫార్మర్స్ ఎవరు ఇక్కడ? వెండర్సే, హోల్సేల్ వ్యాపారస్తులు. ఎక్కడున్నారు? అక్కడికి వెళ్దాం. హోల్సేల్ మార్కెట్ సార్ ఇది. ఈ హోల్సేల్ మార్కెట్లో, వెజిటబుల్స్ మార్కెట్లో ఎంతమంది ఉన్నారు మీరు? మొత్తం 40 మంది అండి. 40 షాపులు ఉన్నాయి. ఎంత వేస్ట్ వస్తూ ఉంది? డైలీ టన్ను వస్తుందండి. 1 టన్ను వస్తుంది. ఇప్పుడు మీరు ఇది కన్వర్షన్ ఎంత పెట్టారు? ఇది 150 సార్, 150 kgs పర్ డే సార్. అది యాజ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పైలట్ బేసిస్లో తెచ్చినాం సార్. 150 kgs పర్ డే. వీళ్ళకి ఇది అలవాటు చేయమని చెప్తున్నాం సార్. అంటే 2 ఆస్పెక్ట్స్. వాట్ ఈస్ ది క్యాపిటల్ కాస్ట్, వాట్ ఈస్ ది ఆపరేషన్ కాస్ట్, రెండో తీసేస్తే వాట్ ఈస్ ది ప్రాఫిటబిలిటీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. దట్ ఈస్ సర్క్యులర్ ఎకానమీ. నేను సింపుల్ క్వశ్చన్. దిస్ ఈజ్ వన్ ఇనిషియేటివ్ యూ ఆర్ టేకింగ్. దట్స్ వెరీ గుడ్. ఇప్పుడు మీకు దీంట్లో ఎక్విప్మెంట్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఇక్కడ 25 డస్ట్బిన్స్ కావాలా ఇక్కడివి? 1 టన్ అయినా అంటే 1 టన్ అయితే అక్కడి నుంచి రొటేషన్లో 26 డేకి వస్తుంది. అక్కడి నుంచి రొటేషన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 25 1 టన్ వస్తే ఎంత వస్తుందో నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పెట్టండి. ఇప్పుడు మీరు కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇప్పుడు దీన్ని మీరు రన్ చేసుకోగలుగుతారా? మీరు కూడా పెట్టుబడి పెట్టి మీరు సబ్సిడీ ఇస్తే ఒక మనిషిని అయితే మేము చేయగలమండి. ఈ కూరగాయల మార్కెట్ ఎవరికాళ్ళు 3 గంటలకు వస్తామండి, 7ంటికి మార్కెట్ అయిపోద్దండి, ఎవరికాళ్ళు వెళ్ళిపోతాం. అట్ట కాదు కదా, మీరు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవాలి కదా. క్రమశిక్షణ ఉంది, వాళ్ళు చేయాలి. అసోసియేషన్ పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే సహాయం తీసుకొని మీ మనుషులను పెట్టి మళ్ళా మీకు కొనే ఏర్పాట్లు మేము చేస్తాం. మార్కెట్ వాళ్ళు కొంటారు. కొనిన తర్వాత మీరు కూడా ఒక బాధ్యత తీసుకొని పరిశుభ్రంగా ఉండాలి కదా ప్రాంతాలన్నీ. మీ వ్యాపారం కోసం వేరే వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టకూడదు. అలాగేనండి. ఎక్కడ చూసినా చెత్త వేసి కుళ్ళు పెట్టేసి ఆ వాసన వచ్చి మీ ఆరోగ్యం పోయి వాళ్ళ ఆరోగ్యం పోయి అది కరెక్ట్ కాదు. అందుకే నేను ఏమంటున్నానంటే, మేము ఒక ఫార్ములా వర్కౌట్ చేస్తాం. మీకు నష్టం రాకూడదు, ప్రభుత్వం కూడా చేసిన దానికి మీరు సహకరించాలి. ఇద్దరికి విన్ సిచ్యువేషన్ ఉండాలి. మీరు బాగుపడాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి, ప్రభుత్వం చెప్పే మాట మీరు వినాలి. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారితో చెప్తే రోడ్డు ఏం చేశారండి. ఆ రోడ్డు గోతులు బాగుండేది కదండి. ఎమ్మెల్యే గారితో చెప్తే అన్ని పనులు చేస్తాం. మీరు కూడా వర్కౌట్ చేయండి. నేను ఒకటి చెప్తున్నా, సమాజంలో అందరిలో మార్పు రావాలి. అవునండి. ఇదేదో ఆఫీసర్ల బాధ్యత, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే ఆయనకి ఏదో లాభం వస్తుంది, నాకేదో లాభం వస్తుందని మీరు ఆలోచిస్తే కరెక్ట్ కాదు. మేము ఫెసిలిటేటరే, మేము ఇవన్నీ చేస్తూ ఉంటాం. మీరు వ్యాపారం చేస్తున్నారు, 10 రూపాయలు సంపాదించుకోవాలి. అదే సమయంలో మన సమాజం ఎట్లుందంటే, ఇంట్లో చెత్తంతా ఒడుస్తారు, ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేస్తారు, లేదంటే పక్కింట్లో వేస్తారు. మీరు కూడా రోడ్డు మీద కానీ పక్కింట్లో వేస్తే పక్క షాప్లో వేస్తారు. ఇంటింటికి మున్సిపాలిటీ వారు ఇచ్చారు కదండి, అందులో వేసి చేస్తున్నారు. ఇంకా పూర్తిగా జరగల. అవునండి. ఇంకా పూర్తిగా